హాయ్ ఫ్రెండ్స్, హలో, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇదైతే మనకి ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ ఇస్రో సెంట్రలైజ్డ్ రిక్రూట్మెంట్ బోర్డు ఏదైతే ఉందో మనకి ఐసీఆర్బీ నుంచి 303 సైంటిస్ట్ ఇంజనీర్ ఎస్ఎస్సి కోసం అయితే అప్లికేషన్ ఆన్లైన్ ప్రాసెస్ మనకి 25th May 2023 అయితే స్టార్ట్ చేశారు. ఇంకా దీనికి సంబంధించి మనకి లాస్ట్ డేట్ ఫర్ అప్లై ఆన్లైన్ ఈజ్ 14th June అనమాట 2023. ఇదైతే అఫీషియల్ అడ్వర్టైజ్మెంట్ ICRB 02/2023. ఇదైతే 25th రిలీజ్ అయితే అయింది. ఇంకా వేకెన్సీ బ్రేకప్ విషయానికి వచ్చేసరికి ఇక్కడ మనకి సైంటిస్ట్ ఇంజనీర్ ఎస్ఎస్సి ఎలక్ట్రానిక్స్ బ్రాంచ్కి సంబంధించి 90 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. BE BTech ఇన్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ అనమాట. ఈలో 65% మార్క్స్ అయినా ఉండాలి, లేకపోతే CGPA 6.84 అయితే ఉండాలన్నమాట. ఇంకా కూడా మనకి ఇక్కడ సైంటిస్ట్ ఇంజనీర్ మెకానికల్ 163 అయితే ఉన్నాయి. అలాగే ఇక్కడ సైంటిస్ట్ ఇంజనీర్ ఎస్ఎస్సి కంప్యూటర్ సైన్స్ 47 అయితే ఉన్నాయి. ఇంకా ఇక్కడ మనకి సైంటిస్ట్ ఇంజనీర్ ఎలక్ట్రానిక్స్ ఎస్ఎస్సి సంబంధించి ఇక్కడ PRL అటానమస్ బాడీ PRLకి సంబంధించి 02 ఉన్నాయి. అలాగే 2 పోస్టులు ఉన్నాయి అన్నమాట. అలాగే కంప్యూటర్ సైన్స్కి సంబంధించి 1 పోస్ట్ అయితే ఉంది. టోటల్గా 303 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. బ్రాంచెస్ వచ్చేసరికి మనకి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. ఎలక్ట్రానిక్స్, మెకానికల్ అండ్ కంప్యూటర్ సైన్స్ అనమాట. వీటిల్లో BE BTech చేసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఇప్పుడు ఫ్రెష్గా ఈ 2022-23 బ్యాచ్కి సంబంధించిన వాళ్ళు కూడా దీనికి అప్లై అయితే చేసుకోవచ్చు. ఎక్స్పీరియన్స్ అయితే అవసరం లేదు. ఫ్రెషర్స్ కూడాను ఈ 2023కి అయిపోతున్న వాళ్ళు కూడాను దీనికి అప్లై అయితే చేసుకోవచ్చు. అయితే ఇక్కడ 65% మార్క్స్ అయితే ఉండాలి, లేదంటే 6.84 గ్రేడ్ అయితే ఉండాలన్నమాట. ఇంకా ఏజ్ లిమిట్ వచ్చేసరికి మనకి 14th June 2023కి అయితే చెక్ చేసుకోవాలి. 28 years అప్పర్ ఏజ్ అనమాట. 28 years అయితే ఇచ్చారు. ఇంకా అదర్ ఏజ్ రిలాక్సేషన్ వచ్చేసరికి ఓన్లీ ఫర్ సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్, ఎక్స్ సర్వీస్ మ్యాన్ అండ్ PWD క్యాండిడేట్స్కి మాత్రమే ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంది. ఇంకా అందర్ కేటగిరీస్కి సంబంధించి ఇక్కడ 28 years అనేది కామన్ అనమాట ఫర్ ఆల్ కేటగిరీస్. ఇంకా ఫ్రెండ్స్, ఇంకా అప్లికేషన్ ఫీజు వచ్చేసరికి 250 రూపీస్ అయితే ఇచ్చారు ఫర్ జనరల్ అండ్ OBC అండ్ EWS క్యాండిడేట్స్కి. ఇంకా SC ST ఎక్స్ సర్వీస్ మ్యాన్, ఇంకా PWD అలాగే ఫీమేల్ క్యాండిడేట్స్కి ఫీజు అయితే లేదనమాట. ఆల్ ఉమెన్, SC ST, PWD అండ్ ఎక్స్ సర్వీస్ మ్యాన్ వీళ్ళకైతే ఫీజు లేదు. మిగతా వాళ్ళైతే 250 రూపీస్ ఆన్లైన్లో అయితే పే చేయాలి. ఇంకా సెలక్షన్ ప్రొసీజర్కి సంబంధించి మనకి టెస్ట్ అయితే కండక్ట్ చేస్తారు. మన తెలుగు రాష్ట్రాలకు సంబంధించి హైదరాబాద్ అయితే సెంటర్ అయితే ఉంది. ఏపీ తెలంగాణకు సంబంధించి హైదరాబాద్ అయితే ఇచ్చారు. ఇంకా కూడా మనకి ఇక్కడ Part A అండ్ Part B ఎగ్జామ్స్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. మనకి 80 మల్టిపుల్ చాయిస్ MCQస్తో ఒక టెస్ట్ అయితే కండక్ట్ చేస్తారు. ఒక్కొక్క క్వశ్చన్కి 1 మార్క్ అయితే ఉంటుంది. 1/3 మైనస్ మార్కింగ్ అయితే తీసేస్తారనమాట, నెగిటివ్. ఇంకా 15 మార్క్స్ వచ్చేసరికి మనకి యాప్టిట్యూడ్ టెస్ట్ అయితే ఉంటుంది. టోటల్గా ఈ Part A అండ్ Part B ఇలాగైతే ఒక టెస్ట్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. కట్ ఆఫ్ అయితే ఇచ్చారనమాట, క్వాలిఫైయింగ్ క్రైటీరియా ఫర్ ఈ టెస్ట్కి సంబంధించి. Part A అండ్ Bకి సంబంధించి ఇక్కడ ఇంటర్వ్యూకి 150 అని రావాలి మినిమము. అలాగే జనరల్ క్యాండిడేట్స్కి వచ్చేసరికి మినిమం 50% రావాలన్నమాట. ఇంకా రిటర్న్ టెస్ట్ అండ్ ఇంటర్వ్యూలు. అలాగే ఇక్కడ రిజర్వ్డ్ కేటగిరీకి సంబంధించి 40% అయితే మినిమం అయితే వస్తే కనుక వాళ్ళు క్వాలిఫై అయితే అవుతారు ఇంటర్వ్యూకి. ఫ్రెండ్స్, ఇక్కడ మన సైంటిస్ట్ ఇంజనీర్ కంప్యూటర్ సైన్స్ అనేది నేనైతే ఇక్కడ చూజ్ చేసుకుని దానికి సంబంధించి ఇక్కడ క్యాండిడేట్స్ విత్ MCA ఆర్ MSc కంప్యూటర్ సైన్స్ బ్యాక్గ్రౌండ్ ఆర్ నాట్ ఎలిజిబుల్ అంటూ అప్లై అని ఇచ్చారు. ఓన్లీ ఇక్కడ మనకి BE BTech వాళ్ళకి సంబంధించిన వాళ్ళు మాత్రమే దీనికి ఎలిజిబుల్ అయితే అవుతారనమాట. ఇక్కడ మనకి 8 స్టెప్స్ ఆఫ్ అప్లికేషన్ ప్రాసెస్ అయితే ఉన్నది. అవుట్ ఆఫ్ 8 మన ఫస్ట్ స్టెప్ ఆఫ్ అప్లికేషన్ ప్రాసెస్లో అయితే ఉన్నాం అనమాట. ఇక్కడ ఫుల్ నేమ్, మీ యొక్క ఫుల్ నేమ్ యాజ్ పర్ 10th క్లాస్ ప్రకారం ఇక్కడ మెన్షన్ అయితే చేయాలి. మీ యొక్క ఈమెయిల్ ID ఇక్కడ మెన్షన్ చేయాలి. యాక్టివ్గా వ్యాలిడ్గా ఉన్నటువంటిది అదైతే ఇక్కడ కన్ఫర్మ్ అయితే చేయాలి. ఇదైతే మనం ఈ రిక్రూట్మెంట్ ప్రాసెస్ అయ్యేంత వరకు కూడా దాన్ని రిటైన్ అయితే చేసుకోవాలి. ఎందుకంటే మనకి కమ్యూనికేషన్ కోసం అనమాట. అది కనుక చేంజ్ అయిపోతే మనకి ప్రాబ్లం అయితే అవుతుంది. ఇంక జెండర్ మీరు మేల్ ఫీమేల్ ఇదైతే సెలెక్ట్ అయితే చేసుకోవాలి. మీ యొక్క కేటగిరీ జనరలా, SC STనా, OBC అయితే సెలెక్ట్ అయితే చేసుకోవాలి. ఇంకా ఎక్స్ సర్వీస్ మ్యాన్ అయితే ఎస్ పెట్టాలి, అదర్వైజ్ అయితే నో ఆల్రెడీ ఉంది.
మనం ఏం చేయక్కర్లేదు. అలాగే ఇక్కడ పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ అయితే ఎస్ పెట్టుకోవాలి, అదర్వైజ్ నో ఆల్రెడీ ఉందన్నమాట. ఇంకా మీరు కనుక ఈ సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్, ఇంకా ఆటోనమస్ బాడీస్ లేదంటే పిఎస్యూస్ అంటే పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్స్లో కనుక వర్క్ చేస్తూ ఉంటే ఎస్ పెట్టుకోవాలి. ఎస్ పెడితే కనుక మీరు ఎన్ఓసి అంటే మనకి నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ అయితే సబ్మిట్ అయితే చేయాలి అట్ ద టైమ్ ఆఫ్ ఇంటర్వ్యూ. ఆల్రెడీ నో ఉంది కాబట్టి నో ఉన్న వాళ్ళకి అవసరం అయితే లేదనమాట. ఇంకా ఈ సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్కి అయితే ఇక్కడ 3 years వాళ్ళకి ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంది, వాళ్ళైతే ఇక్కడ ఎస్ పెట్టుకోవాలి, లేకపోతే అవసరం అయితే లేదు. మీ యొక్క ఫాదర్స్ నేమ్ ఇక్కడ మెన్షన్ చేయాలి. ఇక్కడ ఫోటో, మీ యొక్క ఫోటో ఇక్కడ 50 KB వరకు జేపీజీలో అప్లోడ్ చేయాలి. అలాగే సిగ్నేచర్ 50 KB వరకు ఇక్కడ అప్లోడ్ చేయాలి. ఇక్కడ నెక్స్ట్ స్టెప్ అనే దాని మీద అయితే మనం క్లిక్ అయితే చేయాలి. ఫ్రెండ్స్ మనం ఇక్కడ స్టెప్ 2 of 8 అప్లికేషన్ ఫామ్లోకి అయితే వచ్చాము. సెకండ్ స్టెప్లో అయితే ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ అయితే మెన్షన్ చేయాలి యాజ్ పర్ 10th class అనమాట, మిస్టేక్స్ లేకుండా. ఇక్కడ నెక్స్ట్ అడ్రస్ ఫర్ కరస్పాండెన్స్, మీ యొక్క డోర్ నెంబర్, ఫ్లాట్ నెంబర్, సిటీ, స్టేట్, పిన్ కోడ్, ఇంకా కాంటాక్ట్ నెంబర్ మెన్షన్ అయితే చేయాలి. ఇంకా ఆల్టర్నేటివ్ సెకండ్ మొబైల్ నెంబర్ ఏదైతే ఉందో మనకి ఎమర్జెన్సీ కాంటాక్ట్ కోసం ఇక్కడ అయితే ఇవ్వాలన్నమాట. ఇంకా నియరెస్ట్ రైల్వే స్టేషన్ అయితే ఇక్కడ మెన్షన్ చేయాలి. ఇంకా రిటర్న్ టెస్ట్ సెంటర్, రిటర్న్ టెస్ట్ సెంటర్ సంబంధించి మనకి ఇక్కడ అహ్మదాబాద్, బెంగళూరు, భోపాల్, చెన్నై, గువాహటి, హైదరాబాద్, కోల్కతా, లక్నో, ముంబై, న్యూఢిల్లీ, ఇంకా తిరువనంతపురం ఇవైతే ఉన్నాయన్నమాట. ఇదైతే మనం సెలెక్ట్ చేసుకొని ఇక్కడ నెక్స్ట్ స్టెప్కి అయితే వెళ్ళాలి. ఫ్రెండ్స్ ఇక్కడ మనం స్టెప్ 3లో అయితే ఉన్నాము అప్లికేషన్ ప్రాసెస్లో. ఇక్కడ క్వాలిఫికేషన్ ఎగ్జామ్ అయితే ఇచ్చారు. ఇఫ్ యూ హ్యావ్ అప్టైన్డ్ ఎగ్జామ్షన్ ఆఫ్ పేపర్ సెమిస్టర్ ఇయర్ డ్యూ టు డిప్లొమా, బీఎస్సీ లీడింగ్ టు లేటరల్ ఎంట్రీ, ఎవరైతే ఈ డిప్లొమా తర్వాత బీఈ బీటెక్ చేస్తారు కొంతమంది, అలాగే ఈ బీఎస్సీ చేసిన తర్వాత బీఈ బీటెక్ చేస్తారనమాట, వాళ్ళకి ఎగ్జామ్షన్ అయితే వస్తుంది కొన్ని సెమిస్టర్స్. వాళ్ళకైతే కనుక ఇక్కడ డిప్లొమా ప్లస్ బీఈ బీటెక్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. బీఎస్సీ తర్వాత చేసిన వాళ్ళైతే బీఈ బీటెక్ ఇలా సెలెక్ట్ అయితే చేసుకోవాలి. లేటరల్ ఎంట్రీ వాళ్ళు. జనరల్ వాళ్ళైతే కనుక బీఈ ఎలిజిబుల్, బీటెక్ ఎలిజిబుల్, దీనికి బీఎస్సీ ఇంజనీరింగ్ కూడా ఎలిజిబుల్ అనమాట. మనం ఏ బ్రాంచ్కి అప్లై చేస్తామంటే ఆ బ్రాంచ్లో బీఈ లేదంటే బీటెక్ లేదంటే బీఎస్సీ ఇంజనీరింగ్ లేదంటే ఏఎంఐఈ ఈ 4 కూడా దీనికి ఎలిజిబుల్ అనమాట. దీంట్లో ఇదైతే మనం సెలెక్ట్ అయితే చేసుకోవాలి. ఇంకా బ్రాంచ్ ఆఫ్ ఇంజనీరింగ్, ఇక్కడ కంప్యూటర్ సైన్స్ మనం సెలెక్ట్ చేసుకుని దానికి సంబంధించినటువంటి రిలేటెడ్ బ్రాంచెస్ అన్నీ కూడా ఇక్కడ వచ్చాయి. మన ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఇంకా ఇన్ఫర్మేషన్ ఇంజనీరింగ్, ఇన్ఫర్మేషన్ సైన్స్, ఇలాగా వేరియస్ మల్టిపుల్ ఆప్షన్స్ అయితే వచ్చాయి. మీరు ఏ బ్రాంచ్లో చేస్తే కనుక దానికి సంబంధించినటువంటి ఇదైతే ఇక్కడ మనం సెలెక్ట్ అయితే చేసుకోవాలి. ఇంకా రిజల్ట్ స్టేటస్, మీరు రిజల్ట్ కంప్లీట్ అయిపోయి మీకు వచ్చేసి డిక్లేర్ చేస్తే తీసుకోవాలి. ఇంకా అవైటెడ్, మీరు ఈ 2022-23 బ్యాచ్ వరకు కూడా దీనికి అప్లై అయితే చేసుకోవచ్చు. మీరు ఎగ్జామ్స్ రాసి అవైటెడ్ ఫర్ రిజల్ట్స్ అయితే కనుక ఇది తీసుకోవాలి. ఇంకా ఇక్కడ నెక్స్ట్ స్టెప్ ఆఫ్ అప్లికేషన్ ప్రాసెస్కి అయితే మనం వెళ్ళాలన్నమాట. ఫ్రెండ్స్ మనం ఇక్కడ నెక్స్ట్ స్టెప్ ఆఫ్ అప్లికేషన్ ప్రాసెస్కి అయితే వచ్చాము. 4th స్టెప్ అనమాట. ఇక్కడ మీరు ఏ కాలేజీలో ఈ డిగ్రీ చదువుకున్నారు ఇదైతే ఇక్కడ మెన్షన్ చేయాలి. ఇంకా ఏ యూనివర్సిటీలో చదువుకున్నారు ఇక్కడైతే లిస్ట్ అయితే ఉంది. ఇంకా వీటి లిస్టులో లేనిదైతే కనుక ఇక్కడ మీకు లాస్ట్ అదర్ యూనివర్సిటీ ఉంది, అదైతే తీసుకోవచ్చు. కిందకి రావాలి. మీకు ఈ కోర్స్ టైప్ అంటే మీకు సెమిస్టర్ వైజా, ఇయర్ వైజా, కొంతమందికి ఫస్ట్ ఇయర్ వైజ్ ఉంటుంది, తర్వాత సెమిస్టర్ వైజ్ అయితే ఉంటుంది, మిక్సింగ్గా ఉంటుంది. వాళ్ళైతే ఇక్కడ 3rd ఆప్షన్ అయితే తీసుకోవచ్చు, మిక్స్ ఆఫ్ ఇయర్ అండ్ సెమిస్టర్ అని. ఇంకా సెమిస్టర్ వైజ్ అయితే ఇది తీసుకోవాలి, ఇయర్ వైజ్ అయితే ఇదైతే తీసుకోవాలన్నమాట. ఇంకా ఇక్కడ మీకు ఇక్కడ స్కోర్ యాజ్ టోటల్ మార్క్సా ఇంకా సిజిపిఏనా ఇది సెలెక్ట్ అయితే చేసుకోవాలి. మంత్ అండ్ ఇయర్ ఆఫ్ పాసింగ్ అనమాట, మీరు ఎప్పుడు పాస్ అయ్యారు ఇదైతే ఇక్కడ సెలెక్ట్ అయితే చేసుకోవాలి. ఇంకా ఇక్కడికి వచ్చేస్తే ర్యాంక్ ఇన్ యూనివర్సిటీ, ఫస్ట్ క్లాస్, సెకండ్ క్లాస్, థర్డ్ క్లాస్, ఇంకా అదర్ దాన్ ఫస్ట్, సెకండ్, థర్డ్ అయితే ఇది తీసుకోవాలన్నమాట. మీకు కనుక ఫస్ట్ క్లాస్ వస్తే ఇది తీసుకోవాలి, సెకండ్ క్లాస్ అయితే ఇది తీసుకోవాలి, ఇంకా థర్డ్ అయితే ఇది తీసుకోవాలి, ఇంకా అదర్ అయితే కనుక ఇది లాస్ట్ది అయితే తీసుకొని ఇంకా నెక్స్ట్ స్టెప్ ఆఫ్ అప్లికేషన్ ప్రాసెస్కి అయితే వెళ్ళాలి మనం. ఫ్రెండ్స్ ఇక్కడ నెక్స్ట్ స్టెప్ అంటే 5th స్టెప్లో ఉన్నాం. ఇక్కడ ఫుల్ డ్యూరేషన్ ఆఫ్ కోర్స్ అనమాట, సెమిస్టర్స్ ఇచ్చాం కాబట్టి మనకి ఇక్కడ 8 సెమిస్టర్స్ అని ఆటోమేటిక్గా వచ్చింది. మీరు 9 అయితే 9, 10 అయితే 10 ఇదే సెలెక్ట్ చేసుకోవాలి. ఇంకా ఇక్కడ నెక్స్ట్ స్టెప్కి అయితే వెళ్ళాలి మనం. ఫ్రెండ్స్ ఇక్కడ ఒక చిన్న పాయింట్ అయితే గుర్తుపెట్టుకోవాలి. ఎవరైతే ఈ 2022-23 బ్యాచ్ ఫ్రెషర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు వెయిటింగ్ ఫర్ రిజల్ట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కనుక ఎగ్జామ్ రాసి వెయిటింగ్ ఫర్ రిజల్ట్స్ వాళ్ళు అయితే 31st ఆగస్ట్ 2023 లోపు అయితే వాళ్ళు ఈ 65% మార్క్స్ లేదంటే 6.84 ఇదైతే మనం క్వాలిఫికేషన్ అయితే మనం అప్టైన్ చేసుకొని ఉండాలి బై 31st ఆగస్ట్ 2023 అనమాట.
ఫ్రెండ్స్ ఇక్కడ మనం నెక్స్ట్ స్టెప్ అప్లికేషన్ ప్రాసెస్కి అయితే వచ్చాము. ఇక్కడ 6th స్టెప్ అనమాట. మీకు ఈ గ్రాడ్యుయేషన్ డిగ్రీలో ఎంత గ్రేడ్కి మీకు ఎంత గ్రేడ్ వచ్చింది, మీ మార్క్స్ ఇస్తే కనుక టోటల్ మార్క్స్ మీకు ఎన్ని మార్క్స్ వచ్చాయి ఇక్కడైతే మెన్షన్ అయితే చేయాలి. మనం CGPA ఇచ్చాం కాబట్టి మీకు ఎంత CGPA వచ్చింది. మనకి మినిమం అయితే 6.84 ఉండాలి. మనకి 10 పాయింట్ గ్రేడ్ సిస్టంలో, అలా లేకపోతే కనుక 65% మార్క్స్ అయితే ఉండాలి. కిందకి రావాలి. ఇక్కడ ఇంటర్మీడియట్కి సంబంధించి మీరు ఏ బోర్డులో చదువుకున్నారు, ఆంధ్రప్రదేశ్ హైయర్ సెకండరీ బోర్డా లేకపోతే తెలంగాణ సంబంధించి అది సెలెక్ట్ చేసుకోవాలి. ఇయర్ అండ్ మంత్ ఆఫ్ పాసింగ్ అనమాట. ఇదైతే ఇక్కడ మెన్షన్ చేయాలి. ఇక పర్సంటేజ్ ఆఫ్ మార్క్స్ మీకు ఎన్ని వచ్చాయి మెన్షన్ చేయాలి. ఇంకా 10th క్లాస్కి సంబంధించి CBSE ఇంకా స్టేట్ బోర్డ్ ఇది సెలెక్ట్ చేసుకోవాలి. ఇంకా ఇయర్ ఆఫ్ పాసింగ్ అయితే ఇక్కడ ఇవ్వాలి. ఇంకా మీకు ఎంత పర్సంటేజ్ ఆఫ్ మార్క్స్ వచ్చాయి 10th క్లాస్లో ఇది మెన్షన్ చేసిన తర్వాత ఇక్కడ నెక్స్ట్ స్టెప్కి అయితే వెళ్ళాలి. ఫ్రెండ్స్ మనం నెక్స్ట్ స్టెప్కి అయితే వచ్చాము. ఫ్రెండ్స్ మనకి ఫీజు ఎలా పే చేయాలనేది ఇక్కడ మనకి ఇన్స్ట్రక్షన్స్ అయితే ఇవ్వడం జరిగింది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మల్టీ ఆప్షన్ పేమెంట్ సిస్టమ్ అనమాట. ఇక్కడ నెట్ బ్యాంకింగ్ ద్వారా ఎవరైతే ఫీజు పే చేయాలనుకుంటున్నారో వాళ్ళు SBI అయితే కనుక స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇది తీసుకోవాలన్నమాట. లేదంటే ఇక్కడ అదర్ నెట్ బ్యాంకింగ్ SBI కాకుండా అదర్ నెట్ బ్యాంక్ అయితే ఇక్కడ దీని మీద క్లిక్ చేయాలి. ఇంకా డెబిట్ కార్డుకి సంబంధించిన వాళ్ళు స్టేట్ బ్యాంక్ అది తీసుకోవాలి. ఇంకా అదర్ డెబిట్ కార్డ్స్ వాళ్ళు ఇది తీసుకోవాలి. ఇంకా క్రెడిట్ కార్డ్స్కి సంబంధించి ఫీజు పే చేయాలనుకుంటే దీని మీద అయితే క్లిక్ చేయాలి. ఇంకా ఇక్కడ పైన లింక్ అయితే ఇచ్చారు మనకి మేక్ పేమెంట్ అని, దీని మీద అయితే మనం క్లిక్ అయితే చేయాలి. మనం క్లిక్ చేసాం ఫ్రెండ్స్. ఇక్కడ మనకి పోస్ట్ మీరు ఏ పోస్ట్కి అప్లై చేస్తున్నారు అదైతే ఇక్కడ సెలెక్ట్ అయితే చేసుకోవాలి. మీకు రిజిస్ట్రేషన్ నెంబర్ ఇప్పుడు రిజిస్ట్రేషన్ నెంబర్ అక్కడ వచ్చింది కదా, అది వచ్చింది. ఆ రిజిస్ట్రేషన్ నెంబర్ ఇక్కడ ఎంటర్ అయితే చేసుకోవాలి. ఫీజు ఉన్న వాళ్ళు అయితే పే చేయాలి, లేని వాళ్ళకైతే అప్లికేషన్ ఫామ్ అయితే ప్రింట్ తీసుకోవచ్చు. ఉన్న వాళ్ళు మాత్రమే ఇక్కడ ఈ రిజిస్ట్రేషన్ నెంబరు ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చేసి ఇక్కడ క్యాప్చా ఇచ్చేసి మనం షో డీటెయిల్స్ అని క్లిక్ చేయాలి.